3 తలలు 6 చేతులు 4 కుక్కలు 1 ఆవు. అనసూయమాత పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు మునివేషాల్లో వచ్చి వివస్త్రగా భోజనం పెట్టమని అడుగుతారు. అప్పుడు ఆమె తన పతిభక్తితో తన తపోశక్తిని ఉపయోగించి ఆ 3 దేవుళ్లను పసిపిల్లలుగా మార్చి వారిని తన బిడ్డలుగా పెంచుతుంది. ఆ తర్వాత త్రిమూర్తులు ఒకే రూపంగా మారి 3 తలలు 6 చేతులతో శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించారు. ఆయన వెంట ఉండే 4 కుక్కలు 4 వేదాలకు ప్రతీక అయితే వెనుక ఉండే గోమాత సమస్త కోరికలు తీర్చే కామధేనువుకు సంకేతం. ఆయన చేతుల్లో ఉండే శంఖం, చక్రం, త్రిశూలం, డమరుకం, కమండలం మరియు జపమాల సృష్టి, స్థితి, లయలకు నిదర్శనం. జాతకంలో పితృదోషాలు, నాగదోషాలు ఉన్నవారు దత్తాత్రేయుడిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా ఇట్టే తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే కామెంట్స్లో ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని భక్తితో టైప్ చేయండి.